ఆఫీస్కి రాలేదులా. ఏమైంది పిల్లకని నేను ఫోన్ చేసి అడిగినా. ఏమైంది మంగ్లీ, ఆయనతో సలిచరంగిన పట్టుకుందా ఏంది, ఆఫీస్కి రాలేదు అని అడిగిన. అదేం లేదబ్బా, ఒక ముఖ్యమైన పని మీద తిరుగుతున్న పలానా కాలనీలు ఉన్నా అన్నది. ఆగో మరి కెమెరా తీసుకుపోయి ఆడికెళ్ళి రిపోర్టింగ్ చేస్తే అయిపోవు కదా అన్న. ఎప్పుడు వార్తలేనా, ఓ 4 ఇండ్లు మున్సిపాలిటీ వాళ్ళకి చూపెడితే మస్తు పైకం వస్తుంది అన్నది. అప్పుడు అర్థమైంది నాకు, నాలాల మీద కట్టిన ఇళ్ళని చూపిస్తే 10,000 ఇస్తామన్నారు కదా, ఆ పనిలో ఈమె తిరుగుతుందని. ఎయ్యండ్రి కూలగొట్టుండ్రి. వాళ్ళ తాత జాగిరనుకొని కట్టినట్టున్నారు. లేకుంటే ఎందుల్లా ఆనలత్తే నీళ్లు ఓరాకుంటా మోరిల మీదనే గోడలు కట్టిండ్రు. ఆగో దీన్ని చూడుర్రి, కింద మోరి ఉన్నది, మీదికెళ్ళి ఎంత ముద్దుగా కట్టుకున్నారు. అబ్బరకొండో మోరిని ఎంత ఇగురంగా మూసేసిండ్రు. చూస్తే మళ్ళా పెద్దోళ్ళ బిల్డింగ్ లెక్కనే ఉన్నది. ఇప్పుడు మోరి సాపైంది. వరద సాట్న వెళ్ళిపోకుండా ఆపేస్తున్న గోడను కూలగొట్టిండ్రు. ఇట్లా పట్నంలో ఏడ నాలాల మీద గోడలు కట్టినా కూలగొడతాండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. మొన్న సీఎం సార్ చెప్పిండు కదా ఇసోంటి ఉండనీయమని, అన్నట్టుగానే ఇయ్యలగా పని చేసిండ్రు. ఇండ్లు బిల్డింగులు కూడా వడగొట్టేస్తారట. ఇండ్ల పేదోళ్ళు ఎవరన్నుంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తారట. మొత్తానికైతే మళ్ళా ఆనలు పడితే తిప్పలు కాకుండా చూస్తాండ్రు.